మిత్రులు అడుగుతున్నారు సెక్స్ తర్వాత ఏమేం పనులు చేయకూడదు, ఏమేం పనులు చేయాలి అని. శృంగారం అనేది 3 పార్ట్స్: ఫోర్ ప్లే, ప్లే, ఆఫ్టర్ ప్లే. ఫోర్ ప్లే అంటే మన వార్మప్ లాంటిది. ఒక రన్నింగ్ చేయడానికి ముందు, ఓ 2 hours రన్ చేయడానికి ముందు వార్మప్ 5-10 నిమిషాలు మనం వార్మప్ చేసుకో, అది ఫోర్ ప్లే. ఈ ఫోర్ ప్లే యూజువల్గా 15 నుంచి 20 నిమిషాలు ఉండాలి. దీని తర్వాత 5 నుంచి 10 నిమిషాలు, మ్యాక్సిమం ఎక్కువ మందికి 3 నుంచి 5 నిమిషాలే ఉంటుంది, అది ప్లే. చాలామందికి ప్లే కాగానే హడావిడిగా లేచి కడుక్కునే అలవాటు ఉంటుంది. పరిగెత్తుకుని వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి కడుక్కోవడం, జెంట్స్ కానీ లేడీస్ కానీ. ముఖ్యంగా ఒకవేళ లేడీస్ కనుక్కుంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ప్లే అయిపోగానే పూర్తిగా అయిపోయిందని కాదు, వాళ్ళు ఇంకా కొంచెంసేపు అమ్మాయి టచ్ చేస్తూ పడుకోవాలి. లేచి కడుక్కున్నప్పుడు నీళ్ల తడి కానీ సోపు కానీ లోపల ఉన్నటువంటి స్పర్మ్స్ డెత్ అయ్యావు. ఒకవేళ మీకు చాలా ఇబ్బందిగా ఉంటే వెట్ వైప్తో బయట భాగాన్ని మాత్రం తుడుచుకోవాలి, ఇన్సైడ్ మాత్రం చేయకూడదు. డౌచింగ్ అంటారు. నీళ్లు లోపలికి ప్రెషర్గా పంపించడము, లోపలికి నీళ్లు మగ్గ ద్వారా పోయడము, లేదా పైప్ ద్వారా లోపలికి పెట్టుకోవడం, ఇట్లాంటివి ఏవి చేయకూడదు. ఈ ఆఫ్టర్ ప్లే చాలా తక్కువ మందికి అవగాహన ఉంటున్నది నౌడేస్. సో సెక్స్ కాగానే అయిపోయింది మా పని అనుకొని హడావిడిగా పోతారు. దానివల్ల ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. సో శృంగారంలో ఫోర్ ప్లే, ప్లే, ఆఫ్టర్ ప్లే 3 కూడా అవసరమే. ఇందాక నేను చెప్పినట్టు కడుక్కోవడము, సోప్తో కడుక్కోవడము, కెమికల్స్తో కడుక్కోవడము, ఇవన్నీ ఏవి చేయకూడదు. సింపుల్ వెట్ వైప్తో బయట భాగాన్ని మాత్రమే తుడుచుకోవాలి, లోపలి కూడా తుడుచుకోకూడదు. మిత్రులు అడుగుతున్నారు ద్వితీయ కన్యత్వం అంటే ఏమిటి అని. ఇట్స్ ఓన్లీ ఏ మిస్కన్సెప్షన్. కన్య అంటే హైమన్ ఉండాలి, కన్నె పొర ఉండాలి అని అనుకునేవాళ్ళు. కన్నెలకు పొర ఉండక్కర్లేదు. కొంతమందికి అసలు డెవలప్మెంటల్లోనే పుట్టుకలోనే ఉండకపోవచ్చు, లేదా కొద్దిమందికి చిన్నప్పుడే రన్నింగ్ చేసినప్పుడు లేదా ఇంకేదైనా ఆడుకున్నప్పుడు తెగిపోవచ్చు, లేదా నామమాత్రంగా ఉండనట్టు ఉండొచ్చు, లేదా చాలా థిక్గా ఉండి సంసారం చేసినా అది కట్ కాకుండా ఉండొచ్చు. ఇట్లా రకరకాలు ఉంటాయి. సో దానికి కన్యాత్వానికి లింక్ లేదు, కానీ సొసైటీలో దానికి ఒక అన్నెసరీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కొద్దిమంది ఆ కన్నెపొర అంతకుముందున్న ఇంటర్ కోర్స్ ద్వారా కానీ ఇంకేదైనా కారణాల వల్ల కానీ పోయి ఉంటే మళ్ళీ కన్నెపొరను తయారు చేసుకుంటారు. దీన్ని హైమనోప్లాస్టీ అనే సర్జరీ ద్వారా కరెక్ట్ చేస్తారు. మంజుసుధా హాస్పిటల్లో కూడా ఈ హైమనోప్లాస్టీ జరుగుతుంది. హైమనోప్లాస్టీలో మళ్ళీ కొత్తగా కన్నెపొరను క్రియేట్ చేస్తాము. మత్తి ఇచ్చేసి నొప్పి కాకుండా లోపల కన్నెపొరను మళ్ళీ క్రియేట్ చేయడాన్ని హైమనోప్లాస్టీ అంటారు. వెజైనా కొంతమందికి డెలివరీస్ తర్వాత లూజ్ అయిపోతుంది. ఈవెన్ సిజేరియన్ ఆపరేషన్ తర్వాత కూడా కింద లూజ్ కావచ్చు. దాన్ని టైట్ చేయడాన్ని వెజైనోప్లాస్టీ అంటారు. కొద్దిమందికి కాన్పులలో కానీ మిగతా కొన్ని కండిషన్స్లో కానీ పెరీనియం అనేది లూజ్ అయిపోయి లాక్స్ పెరీనియం అంటారు. సో అలా ఉన్నప్పుడు దాన్ని పెరీనియోరఫీ అనే కొన్ని సర్జరీస్ ద్వారా దాన్ని కరెక్ట్ చేస్తారు. సో రకరకాలైనటువంటి సర్జరీస్ ద్వారా కింద ఉన్నటువంటి ఆడవాళ్ళకు ఉన్నటువంటి జనాంగాల్ని నియర్ నార్మల్గా తీసుకురావడము, కన్యగా ఉన్నప్పుడు ఎలా ఉన్నదో అలాంటి పరిస్థితికి దగ్గరగా తీసుకురావడాన్ని ద్వితీయ కన్యాత్వం అంటారు. దానివల్ల ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్, హస్బెండ్కు నేను కన్నెపొర తెంచేశాను అన్న ఫీలింగ్ హస్బెండ్కు ఉంటుంది. నేను కన్నెపొరతోనే మా ఆయన్ని సెకండ్ మ్యారేజ్లో కూడా నేను కలుస్తున్నాను అన్న సంతృప్తి అమ్మాయికి ఉంటుంది. ఇట్స్ ఓన్లీ వాళ్ళ కాస్మెటిక్ సర్జరీ అనుకోండి. ఇది ఆల్మోస్ట్ మెడికల్గా పెద్దగా ఇండికేటెడ్ కాదు, బట్ ఇఫ్ ద పేషెంట్ వాంట్స్ వీ డూ ఇట్.